హాయ్, వెల్కమ్ టు పాలధార డైరీ ఫామ్ ప్రొద్దుటూరు. చాలా మంది ఈ మిల్క్ మిషన్ ఎక్కడ తీసుకున్నారు, ఏమి అనేది ఫుల్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఈ మిల్క్ మిషన్ కి ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. దీన్ని మిల్క్ అనలైజర్ అంటారు. చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ ఒకటి వస్తుంది. తర్వాత ఇది యాసిడ్ అన్నమాట. ఇది యాసిడ్ క్లీనింగ్ మిషన్ రాగానే కొత్త మిషన్స్ ఏదైనా కావచ్చు, మిల్క్ అనలైజర్ లో యాసిడ్ తో క్లీన్ చేసిన తర్వాతే స్టార్ట్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఆల్కలైన్ క్లీనర్. ఇది కూడా ఈ యాసిడ్ తో క్లీన్ చేశాక తర్వాత దీంతో కూడా ఒకసారి క్లీన్ చేసి తర్వాత హాట్ వాటర్ తో క్లీన్ చేయాలి. వాటిని క్లీన్ చేయడానికి దీంతో లిక్విడ్ వేసుకొని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా మంది ఇది ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఎంత పడింది, ఈ రేట్ అంతా అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది వచ్చేసి 35,599 పడింది, అంటే 35,599 పడింది. ఇదైతే నేను టూల్స్ విల్లా అనే ఒక యాప్ ద్వారా పెట్టాను. మామూలుగా అయితే ఇండియా మార్ట్ లో చూశాను, కానీ ఇండియా మార్ట్ లో చాలా వరకు కొందరు ఏజెన్సీ వాళ్ళే ఉన్నారు. ఇదైతే డైరెక్ట్ సప్లయర్ నుంచి వచ్చింది అనమాట. మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇది మనం అయితే తెప్పించుకున్నాము. ప్రజెంట్ అయితే బాగా వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. పక్కది వచ్చేసి ఛార్జింగ్ కి అన్నమాట. ఆ పక్కది కేబుల్ అడాప్టర్ పెట్టుకోవడానికి. ఇది మనకు వచ్చేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది అనమాట. చాలా వరకు ఇది బ్యాటరీ రిలేటెడ్ అన్నమాట. ఇది వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉండేది. ఈ వార్మప్ అవ్వడానికి ఈజీగా 5 to 10 minutes టైం పడుతుంది. ఇది డైనా కంపెనీ వాళ్ళదనమాట. ఇది అందుకే స్టార్టింగ్ లో ఈ డైనా మిల్క్ కనబడుతుంది మిషన్ ఆన్ కాగానే. తర్వాత మనం ఈ స్టిర్రర్ లో మిల్క్ పెట్టేసి ఆన్ చేసేస్తే దాంతో ఉన్న వాటర్ బబుల్స్, ఎయిర్ బబుల్స్ కానీ క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ డైరెక్ట్ మిల్క్ టెస్టింగ్ లో పెట్టేయడం. దీంట్లో మిక్స్డ్ మిల్క్, బఫెలో మిల్క్, కౌ మిల్క్ అని మొత్తం ఓవరాల్ గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం వాటిలో ఏది యూజ్ చేయాలనుకుంటున్నది మన వాడే పాల మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ కౌ మిల్క్ అయితే కౌ మిల్క్, బఫెలో మిల్క్ అయితే బఫెలో మిల్క్, రెండు మిక్స్ అయ్యి ఉంటే మిక్స్డ్ మిల్క్. దీంతో టైము, పీసీ మోడ్, సిస్టమ్ షట్ డౌన్, రికార్డింగ్ చాయిస్, ప్రింటింగ్ చాయిస్, క్లీనింగ్, కొలాబరేషన్, సిస్టము, ఇలా మొత్తం ఓవరాల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ టెస్ట్ చేద్దాము. బఫెలో మిల్క్ పెట్టేసి మనం ఓకే కొట్టేస్తే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు బఫెలో మిల్క్ పెట్టాను, ఓకే కొట్టేశాను. మిల్క్ పెట్టేసి స్టిర్రర్ లో మిల్క్ ఒకసారి ఆన్ చేశాక తర్వాత మాత్రమే దీంతో డైరెక్ట్ టెస్టింగ్ పెట్టేయాలన్నమాట. డైనా మిల్క్ వర్కింగ్ అనేది కదా, అది ప్రాసెస్ అవుతా ఉంటది టెస్ట్ చేయడానికి అవుతూ ఉంటది. అది ఇవ్వగానే మనకు బఫెలో మిల్క్ వర్కింగ్ అని పడి 7.4 ఫ్యాట్ వచ్చింది, 9.1 SNF వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కువసేపు ఇంకొక మిల్క్ అది టెస్టింగ్ చేయడానికి గ్యాప్ పెట్టామంటే ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా కనిపిస్తుంది అనమాట. నీడ్ క్లీనింగ్ అని చూపిస్తుంది. అప్పుడు మనం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ మిషన్ చాలా సేపు గ్యాప్ పెట్టడం వల్ల అది క్లీనింగ్ అయిపోయాక మనం క్లీనింగ్ ఎండింగ్ అని పడుతుంది. మళ్ళీ మోడ్ బటన్ కొడితేనే బఫెలో మిల్క్ అని వస్తుంది. వన్స్ మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఆ మిషన్ అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. మినిమం 10 to 15 సైకిల్స్ పెట్టుకుంటే ఒక్కొక్క సైకిల్ కి 5 వస్తాయి అనమాట. చూడండి, 20కి 5. వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.